వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం. ఏపీ వాటా కోసం సీఎం ఒక అడుగు ముందుకు వేశారు. త్వరలో అన్ని సమస్యలు తీరతాయన్న బుద్దా వెంకన్న. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి. ప్రత్యేక హోదా కోసం సిపిఐ ఉద్యమం చేస్తుందన్న నారాయణ. కేవ్ పబ్లో డ్రగ్స్ పార్టీ, పోలీసులు దర్యాప్తులో కొత్త విషయాలు. అనకాపల్లి బాలిక హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. నిందితుడు సురేష్పై నిఘా పెట్టలేదన్న బాధితురాలి పేరెంట్స్. కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవేట, 4 ముష్కరులు హతం. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ను అరెస్టు చేయాలన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి అన్నారు. మురికివాడలో రోడ్డు వేసే పేరుతో 700 కోట్లు దోచుకున్నారన్నారు. జగన్ ఆదేశాలతోనే దోపిడీ జరిగిందని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో చేస్తున్న అవకతవకలపై విచారణ చేయాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. జగన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు బుద్దా వెంకన్న. రాష్ట్రంలో ఒక కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ కుంభకోణం 1000 కోట్ల కుంభకోణం. ఆ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది. ఏదో ఆ కుంభకోణం అంటే టీడీఆర్ బాండ్ల పేరుతో 1000 కోట్ల దోపిడీ జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్లు 36 కోట్ల రూపాయలకి ఇవ్వాల్సింది 700 కోట్లు జరిగిందంటే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే వల్ల కాన్ఫిడెన్స్. అది కొన్ని ఒకటోడు జరిగిందంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే ఎన్నికల సమయంలో జగన్కు కేసీఆర్ డబ్బులు పంపించాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. రాష్ట్రం కోసం ఇద్దరు ఎప్పుడూ కూర్చుని చర్చించలేదన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తెలుగు ప్రజలకు మేలు చేస్తుందన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం మంత్రులతో, అధికారులతో కమిటీలు వేశారన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేశాడని దుయ్యబట్టారు. ఇసుక, మైనింగ్, మద్యం మాఫియా ద్వారా దోచుకున్న 1000 కోట్లు జగన్ నేలమాళిగల్లో ఉన్నాయన్నారు బుద్దా వెంకన్న. అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డారు. ఈరోజు నిన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కలయిక దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు డబ్బులు పంపించినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి గురించి కూర్చున్నారా? అక్కడ తెలంగాణ కూడా మన తెలుగు వారే, మన వాళ్ళు ఉన్నాం. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు. రాష్ట్రాల పేరు వేరు, కానీ ప్రజలు తెలుగు వాళ్ళు. మనం ఎక్కడున్నా బాగుండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందు చేసి అక్కడ మనకు రావాల్సిన వాటాలు అలాగే అయితే
ఆ నీటిలో రావాల్సినటువంటి వాహనాలు ఇవన్నీ గురించి ఒక అడుగు ముందుకేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చ జరిగిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఏంటంటే ప్రజలు మేలు కోరాలి, ప్రజలకు మేలు జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాట. విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు ముందుకదిపారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇందుకోసం హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదిక అయింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకచోట చేరి సమస్యలపై చర్చలు జరిపారు. ఎవరికి వారు డిమాండ్లను ముందుంచారు. మరి ఏపీ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీఎంల భేటీలో ఏ విషయాలపై చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, డిమాండ్ల సంగతి ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడంతో ఎవరి పాలన వాళ్ళు సాగించుకుంటున్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఒప్పందాలు, సమస్యలు మాత్రం 10 ఏళ్లు గడిచినా అపరిష్కృతంగానే ఉన్నాయి. నీటి వాటా, ఉద్యోగుల బదిలీలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్ బకాయిలు వంటి వాటిపై గత ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఆధ్వర్యంలో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ కొలిక్కి వచ్చింది లేదు. ఇక ఈ 10 ఏళ్ల కాలం తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టింది. అటు జగన్ను ఓడించి ఎన్డీఏ కూటమి ఏపీని ఏలుతోంది. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చంద్రబాబు చొరవ చూపారు. ఎందుకంటే ఇక్కడ సీఎంగా ఉంది ఒకనాటి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ అనుబంధం సమస్యల పరిష్కారానికి కలిసి వచ్చే కాలమే. ఈ కారణంగానే ఆలస్యం చేయకుండా విభజన సమస్యలపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, మాట్లాడుకుందాం రా అంటూ తెలంగాణ సీఎం నుంచి పిలుపు అందడంతో ఇరువురు భేటీకి ప్రజాభవన్ వేదిక అయింది. ఈ భేటీలో సీఎంలతో పాటు 2 రాష్ట్రాల అధికారులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇలా మొదలైన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు సాగింది. అయితే ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎంల స్థాయిలో వేరువేరుగా 3 కమిటీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రులు. ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లతో పాటు 3 చొప్పున తెలంగాణ, ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఉంటారు. ఈ కమిటీ 2 వారాల్లోగా సమావేశమై విభజనకు సంబంధించిన అంశాలకు వారి స్థాయిలో పరిష్కార మార్గాలను ప్రతిపాదిస్తుంది. అక్కడ పరిష్కారం కాని సమస్యలను 2 రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీ చర్చించి పరిష్కారానికి కృషి చేస్తుంది. మంత్రుల స్థాయిలోనూ ఏకాభిప్రాయం కుదరని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. ఇదే విషయాన్ని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కమిటీలతో విభజన సమస్యలకు సత్వరమే పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం రావటం జరిగింది. వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి. డ్రగ్ ఫ్రీ, సైబర్ క్రైమ్లపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. వీటిని అదుపు చేసేందుకు 2 రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అందుకోసం 2 రాష్ట్రాలకు చెందిన అడిషనల్ డీజీ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని తీసుకుంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారులు నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రక్రియలో 2 రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయిలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధానపరమైన నిర్ణయం కూడా చేయడం. సీఎంల భేటీని తెలుగు జాతి హర్షించే రోజుగా పేర్కొన్నారు ఏపీ మంత్రి సత్యప్రసాద్. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడం శుభపరిణామమని, గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలుగు జాతి అంతా కూడా హర్షించే ఒక మంచి రోజు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులను అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో కలిపిన ప్రాంతాల గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది. ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు కేంద్ర హోంశాఖకు లెటర్ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడి ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. తెలంగాణ, ఏపీకి తప్పకుండా మంచి జరుగుతుందని, గతంలో తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ఇప్పుడు కూడా తన వంతు సహకారం అందించనున్నట్లు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి ఇలా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారడం, అందులోనూ చంద్రబాబు, రేవంత్ల మధ్య ఉన్న అనుబంధం కారణంగా విభజన సమస్యలు సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అదే జరగాలని ఆశిస్తున్నారు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదట నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందించనున్నారు. నిర్వహణ ఖర్చులు, సిన్నరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు. అయితే ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లకు దిశానిర్దేశనం చేశారు. గుత్తేదారులు జీసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రా వైదొలుగుతున్నట్లు సీఎస్ నీరబ్ కుమార్ స్పష్టం చేశారు. ఇసుక నిల్వలను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే 3 నెలలకు 88 లక్షల టన్నులు, ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అధికారులు తెలిపారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడకుండా, నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీ చేస్తారు. సెక్యూరిటీ, స్టేషనరీ పత్రాలతో కూడిన వేబిల్లులను గనుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు పంపిస్తున్నారు. సీనరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు తీసుకుంటారు. గుత్తేదారులుగా ఉన్న జీసీకేసీ, ప్రతిమా సంస్థలు ఇసుక తవ్వినందుకు టన్నుకు 30 రూపాయల చొప్పున వసూలు చేస్తారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేదికగా వైసీపీ కాంగ్రెస్ పార్టీలు బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. అన్నా చెల్లెళ్ళు జగన్ షర్మిల రాజకీయ బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. అయితే తల్లి విజయమ్మ ఎవరి వైపు ఉండబోతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది. జగన్కు అండగా నిలుస్తారా లేక షర్మిల వెంటే ఉంటూ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తారనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల ముందే వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేకంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక విజయమ్మ కూడా గత ఎన్నికల్లో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన షర్మిలకే మద్దతు ప్రకటించారు. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలను గెలిపించాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. మొత్తం మీద గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీ స్థానాలకే వైసీపీ పరిమితమైంది. 2024 ఎన్నికల తర్వాత మొదటిసారి జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరగనుంది. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి షర్మిల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ, కర్ణాటక సీఎంలను కార్యక్రమానికి ఆహ్వానించారు. మరోవైపు వైసీపీ కూడా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ అడుగులు ఇటుపడబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే రాజకీయంగా విజయమ్మ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా కూడా షర్మిలకు తోడుగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల నిర్వహించబోయే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో విజయమ్మ పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి వేదిక పంచుకునే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ జరుగుతోంది. అదే జరిగితే జగన్ కు రాజకీయంగా నష్టం తప్పదని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా ఉండేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. వైసీపీ నిర్వహించే వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని విజయమ్మను కోరేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయమ్మ నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదంటున్నాయి వైసీపీ వర్గాలు. తెలంగాణలో బదిలీల వివాదం దాడుల వరకు వెళ్లింది. ట్రాన్స్ఫర్ల కోసం వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన 2 వర్గాల మధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నాగర్ కర్నూలు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ శేఖర్పై మరో వర్గం ప్రొఫెసర్లు దాడి చేయడంతో శేఖర్కు స్వల్ప గాయాలయ్యాయి. తనపై అకారణంగా దాడి చేశారని ఆరోపించారు శేఖర్. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఎదుట ఈ ఘటన జరిగింది. తనపై దాడి చేసిన డాక్టర్లు బొంగు రమేష్, పల్లం ప్రవీణ్, వినోద్ కుమార్, లాలూ ప్రసాద్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ డిఎంఈ ఆఫీసులో బైఠాయించి నిరసన తెలిపారు. తర్వాత సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తాము ఎవరిపై దాడి చేయలేదన్నారు రమేష్. తమపై పెట్రోల్ పోసి తగలబెడతానని శేఖర్ బెదిరించడంతో ఘర్షణ జరిగిందని, తాము కూడా శేఖర్పై పోలీసుకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మెడికల్ గుండాలని సస్పెండ్ చేయాలి. మెడికల్ గుండాలని, డాక్టర్ గుండాలని, డాక్టర్ 10 సంవత్సరాల నుండి గుండాయిజం చేసే డాక్టర్లని, 10 సంవత్సరాల నుండి గుండాయిజం చేసే డాక్టర్లని, మెడికల్ గుండాలని సస్పెండ్ చేయాలి. మెడికల్ గుండాలని, డాక్టర్ గుండాలని, 10 సంవత్సరాల నుండి గుండాయిజం చేసే డాక్టర్లని, ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.